ఖచ్చితంగా వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలని తాపత్రయం ఉంటే ఆ రోజు పొద్దున్న చేసేస్తాను అనకు. 4 రోజుల ముందు చదువు. అసలు ఏమేం కావాలి? దీపం, ఒత్తులు, ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె రాయి. ఓ అగ్గిపెట్టి, అగరవత్తులు వెలిగించడానికి పెట్టుకోవడానికి ఏదో ఒక పరికరం, నీరాజన పరికరం, నైవేద్యం అన్ని టిక్కు పెట్టుకో. మీరు ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకోండి, పూజ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? మీరు పీటల మీద కూర్చున్న తర్వాత పూజ ప్రారంభం కాదు. పూజ బాగా జరగడానికి మీరు ముందు చేసేటటువంటి సాధన అంతా పూజే. పూజ చేసుకోవాలి తొందరగా. అన్ని స్నానానికి వెళ్ళాను అనుకోండి, స్నానం పూజ ఎంతో అంతర్భాగం అవుతుంది. నేను తొందరగా తెమలాలి, అందుకు పేపర్ చదవను అన్నాను అనుకోండి, ఇప్పుడు పేపర్ చదవకపోవడం పూజ ఎంతో అంతర్భాగం అవుతుంది. పూజ తర్వాత చేద్దామని పేపర్ చదివాను అనుకోండి, పూజకి భంగం అవుతుంది. అందుకే పూజ చేస్తూ ఏం చెయ్యాలంటే, వ్రతం చేసేటప్పుడు ప్రత్యేకించి ఆవలించకూడదు, తుమ్మకూడదు, దగ్గకూడదు, అన్ని నియమాలు ఉన్నాయి. అలా కానీ చేశారనుకోండి, నీళ్లు ముట్టుకుని వ్రతం చేస్తానని వ్రతభంగం చేశాడని ఖాతాలో వేస్తారు. పోతన గారు భాగవతం చేస్తూ కాత్యాయని వ్రత ఉపాఖ్యానంలో ఒక మాట అంటారు, వ్రతభంగంబులు మాను నట్టి వరదున్ వామాక్షులు ఇక్షించియున్ గత చేలా ప్లవనంబు నేడు వ్రతభంగం వంచు చింతించి పాల తటంజస్త కరాబ్జలై సరస లీలన్ మ్రొక్కిరట్లు అందరూ అంటారు. మనం వ్రతం చేసేటప్పుడు ఎక్కడైనా పొరపాటు జరుగుతోందేమో అని ఏం చేయాలంటే, 2 ఉపచారాలు 3 ఉపచారాలు చేశారనుకోండి, ఒకసారి ఆపి మనసుకి వ్యవధానం ఇవ్వాలి మళ్ళీ వెనక్కి రావడానికి. లేకపోతే అది బడలిపోయి తనంత తాను బలవంతంగా పారిపోతుంది. మీరు దాంతో ఘర్షణ పడ్డారనుకోండి, నువ్వు నా మాట వింటలేదు, వాడేమో కిందటి ఏడాది వచ్చి శ్రావణ మాసంలో తలకొట్టుకుని చెప్పి వెళ్ళిపోయాడు, అలా చేద్దామంటే నువ్వేమో ఇటో పోతున్నావు మనసా అని దాంతో యుద్ధం మొదలెడితే ఘర్షణ వచ్చి పూజ సరిగా జరగదు. అందుకే మనసుని వెనక్కి తేవడానికి ఓ చిన్న అవకాశం దానికి ఇవ్వాలి. అందుకని ఏం చేస్తారంటే, మధ్యలో కాసేపు గోవిందా హరి గోవిందా వెంకటరమణ గోవిందా ఏడుకొండల గోవిందా అని గోవిందనామని చెప్పారనుకోండి, వ్రతములు చేయుచు నొక్కమారైన యవ్వానిన్ విచారించినన్ వ్రతభంగంబులు మాను రట్టి వరదున్ వామాక్షులు ఇచ్చించియున్. వ్రతభంగము కాకుండా ఏది కాపాడుతుందంటే భగవన్నామము కాపాడుతుంది. అథవా శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని అండమో, పక్కన సౌందర్యలహరి పెట్టుకుని తీసి నీకో శ్లోకం అలవాటైతే చక్కగా పైకి అవిద్యానామంతస్తివిరమిహిరోత్రీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరంద శృతిశరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపు వరాహస్య భవతి అని మళ్ళీ మొదలుపెట్టారనుకోండి, వ్రతభంగము పొరపాటు ఎక్కడ జరిగిందో దాన్ని దిద్దుతుంది ఆ నామం. దిద్ది వ్రతం పూర్తవడానికి కింద తీసుకెడుతూ ఉంటుంది. అందుకని భగవన్నామమును పలుకుతుండు వ్రతం చేసేటప్పుడు, లేకపోతే వ్రతభంగం జరిగిపోయే అవకాశం ఉంది. అందుకు